హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ శాంతి స్వరూప్, ఫౌండర్ ఆఫ్ మన ఆర్గనైజేషన్. చాలా వీడియోల్లో చూస్తున్నాను స్విగ్గీ, జెప్టో, ఊబర్ లాంటి అప్లికేషన్లు 20,000కే 30,000కే డెవలప్ చేసి ఇస్తానని చెప్పేసి అంటున్నారు. అసలు 20,000 30,000 అసలు నాకు అప్లికేషన్ ఎలా డెవలప్ చేయగలుగుతారనేది అర్థం కాని సిచ్యువేషను. ఫస్ట్ థింగ్, మినిమం డొమైన్ మనం ఎంత తక్కువగా చూసుకున్న సంవత్సరానికి 500 నుంచి 1000 రూపాయల వరకు డొమైన్ ఉంటుంది సంవత్సరానికి. హోస్టింగ్ వచ్చేటప్పటికి స్విగ్గీ, జెప్టో ఇలాంటి అప్లికేషన్స్కి తక్కువలో తక్కువ ఎంత తక్కువలో వేసుకున్నా కానీ నెలకు వచ్చేటప్పటికి ఏడబ్ల్యూఎస్లో చేస్తే నెలకు వచ్చేటప్పటికి ఒక 3,000 దగ్గర నుంచి ఒక 5,000 వరకు మెయింటెనెన్స్ ఉంటుంది, అంటే హోస్టింగ్ ఛార్జెస్. సో ఎంత తక్కువలో చిన్న టెక్నాలజీ మీద డెవలప్ చేసిన అప్లికేషన్ డెవలప్మెంట్ కాస్ట్ ఒక హార్డ్లీ ఒక 2,00,000 నుంచి 5,00,000 ఉంటుంది. అలాంటి అప్లికేషన్ని 20,000లోనే చేసి ఇచ్చేస్తాము, 30,000లోనే చేసి ఇచ్చేస్తాము అంటే క్లియర్గా ఒక్కసారి అసలు అంటే చేయగలిగితే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ బాగుండాలని నా కోరిక కూడా. సో అంత తక్కువలో కాస్ట్లో చేయగలుగుతుంటే ఏదన్నా వేరే సోర్స్ కోడ్ని ఏదన్నా డిప్లాయ్ చేసి ఇస్తారా, లేకపోతే ఈ పిహెచ్పి స్క్రిప్ట్స్ ఏమన్నా పర్చేస్ చేసినవి డిప్లాయ్ చేసి ఇస్తారా అనేది తెలీదు. సో దాన్ని బట్టి ఒక్కసారి ఇలాగా తక్కువ కాస్ట్లో అప్లికేషన్స్ ఏమన్నా చేస్తాను అంటే ఒక్కసారి దాని గురించి క్లియర్గా కనుక్కొని టెక్నికల్ వాళ్ళు మీ రిలేటివ్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడించి ఇయర్లీ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, వ్యాపారం చేసిన ఇక్కడ ఏంటంటే యాప్ తయారు చేయించుకున్న తర్వాత వ్యాపారం జరిగినా జరగకపోయినా మంత్లీ ఈ మెయింటెనెన్స్ అనేది జరుగుతూనే ఉంటుందండి. కాబట్టి ఎవరన్నా ఇలాంటి యాప్స్ కానీ ఏమన్నా డెవలప్ చేయించుకోవాలనుకున్నప్పుడు ప్రాపర్గా కనుక్కుని అసలు మంత్లీ మెయింటెనెన్స్ ఏంటి, ఏ ప్లాట్ఫామ్లో చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఓటీపీ వచ్చేటప్పటికి ఫైర్ బేస్ ఇంటిగ్రేట్ చేస్తే ఓటీపీకి ఇంత ఛార్జ్ అవుతుంది. సో అవన్నీ కూడా క్లియర్గా కనుక్కొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. సో నేను ఇలా చెప్పానని చెప్పేసి వేరే వాళ్ళు తప్పుగా తీసుకోవద్దు. నేను ఎందుకంటే వ్యాపారం అనేది ప్రతి ఒక్కడి కళ అండి. ఏంటంటే వ్యాపారం ఊరికినే ఎవరో పెట్టాలని ముందుకు రారు. అలా ముందుకు వచ్చారు అంటే వాళ్ళు ఏదో సాధించాలని వచ్చేది. యాజ్ ఏ టెక్నికల్ గైడెన్స్ మన ప్రకారం మనం ప్రతిదాన్ని కూడా కొంచెం కస్టమర్కి అర్థమయ్యే రీతిలో వాళ్ళ 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 ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, మెయింటైన్ చేయగలుగుతారా అనేది కొంచెం ఆలోచించి మన ఆర్గనైజేషన్లో మనం వచ్చిన ప్రతి క్లయింట్కి కూడా ఈ ఇబ్బంది ఉంటుందండి, ఇంత మెయింటెనెన్స్ అవుతుంది, ఇలా చేయించడం ఇలా ఉంటుంది, అది చేసుకోగలుగుతారా లేదా, అది చేసుకోగలను అంటేనే మనం క్లియర్గా 1-2 సెషన్స్ చెప్పి ఓకే అండి మేము పర్లేదు ఇది మనం మెయింటైన్ చేయగలుగుతాము అంటే నాకున్న 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను గైడ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మన దగ్గర యాప్ తయారు చేయించుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ బడ్జెట్లోనే మంచి అప్లికేషన్స్ తయారు చేసి ఇచ్చాము. నేను ఇదేది కాంట్రవర్సీ చేయటం కోసం అని చెప్పేసి నేను చెప్పట్లేదు. బట్ ఆ చిన్న కళకి మన టెక్నాలజీని తోడు చేసి వాళ్ళ వ్యాపారాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని మీరైనా నేనైనా కృషి చేస్తాము. కాబట్టి కొంచెం చేయించుకునే వాళ్ళు ఒక్కసారి మొత్తం ఆలోచించి చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.